ओम श्री परमात्मने नमः। अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः। संजय उवाच तं तदा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विषीदं तमिदं वाक्यम् ఉవాచ మధుసూదనః. సంజయుడు పలికెను, ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో కృష్ణ భగవానుడు ఇట్లనెను. శ్రీ భగవాను వాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు ఇట్లనెను, ఓ అర్జున, తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది. ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడునదియు కాదు, స్వర్గమును ఇచ్చినదియు కాదు, కీర్తిని కలిగించునదియు కాదు. క్లైబ్యమ్మా స్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరం తప. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరం తప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ హరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి యుండును గదా. నైచైతద్విద కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయహు యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనునది ఎరుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచట మనలను ఎదురించి పోరాడుటకు నిలిచియున్నారు. వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము. కార్పణ్యదోషో పహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యశ్శ్రేయః స్యాన్నిశ్చితం త్వం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషము, పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము. నహి ప్రపశ్యామి మపానుద్యాత్ యశ్చోకముశ్చోషణమింద్రియాణం అవాప్య భూమావస పత్నమృద్ధం రాజ్యం సురాని మాపి చాదితం పత్యం.
ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను, ఈ శోకదాహము చల్లారును ఉపాయమును గాంచలేకున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గూఢాకేశః పరం తప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను, ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గూఢాకేశుడైన అర్జునుడు, నేను యుద్ధము చేయను అని స్పష్టముగా నుడివి మౌనము వహించెను. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతృప్తుడనైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. శ్రీ భగవాన్ ఉవాచ అచోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ నానుశోచంతి పండితాః. ఓ అర్జున, శ్రీ భగవానుడు ఇలా పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని ప్రాణములు పోని వారిని గురించి గాని శోకింపరు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలములయందును ఉండును. శరీర పతనముతో అది నశించునది కాదు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము, పట్టించుకొనకుము. యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏలనన ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చేయింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. మరొకసారి, ఏలనన ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వన్వయోస్తత్వదర్శిభిః. అసత్తు అనుదానికి, అనిత్యమైన దానికి ఉనికియే లేదు. సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను
తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును. మరొకసారి, అసత్తు అనుదానికి ఉనికియే లేదు, సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్యః న కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన అసత్యము పరమాత్మతత్వము జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని ఎరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరూ నశింపజేయజాలరు. నాశరహితమైన ఆ సత్యము జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని ఎరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరునూ నశింపజేయజాలరు. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ శరీరములు అన్నియును నశించునవియే, కాని జీవాత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము కనుక ఈ విషయమును ఎరింగి ఓ భరతవంశీ, అర్జున, నీవు యుద్ధము చేయుము. యయేణం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి ననహ్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆరును భావ వికారములు. ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. వేదా వినాశినం నిత్యం యయేణమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణవస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. నైనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను శరీరములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. అషేధ్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్య చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, అచలము, స్థాణువు, స్థిరమైనది, సనాతనము, శాశ్వతము. అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియగోచరము గానిది, అచింత్యము, మనస్సునకును అందనిది.
వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపదగదు. అదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. స్వధర్మపి చావేక్ష ఏలనన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యమునైన ఈ విషయముల యందు నీవు శోకింపతగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ అర్జున, ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియగోచరములు గావు, అవ్యక్తములు. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్య కాలమునందు మాత్రమే అవి ప్రకటితములు, ఇంద్రియ గోచరములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని, ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమీయూ ఎరుగరు. దేహి నిత్యమవోధ్యేయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నువ్వు శోకింపదగదు. స్వధర్మపి చావేక్ష నవికం పితుమర్హసి. ధర్మ్యాబ్ధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేగాక స్వధర్మమును బట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టు శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియునూ లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు. దాని వలన కీర్తిని కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసిన వాడవగుదువు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిథి రిచ్యతే. లోకులెల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పికొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటేనూ బాధాకరమైనది. భయాద్రణాదుపరతం మంస్యం తే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు.
యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యెదవు. అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. అవ్యాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చిపెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటే విచారకరమైన విషయమేముండును? హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చుడవై యుద్ధమునకు లెమ్ము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. జయాపజయములను లాభనష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథంతో వివరించెదను. వినుము. దానిని ఆకలింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు ముక్తుడవయ్యేదవు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మమృత్యు రూప మహాభయము నుండి కాపాడును. వ్యయసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే యుండును. కానీ భోగాసక్తులైన విహీనుల వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్నులేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా నుండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః. వేదా వాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః. కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యయసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమున్కలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించినదేదియును లేదనియు అదియే పరమప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పల్కులు పలికెదరు. ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో బడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా ఉండవు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు
వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశము నందుంచుకొనుము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోऽస్త్య కర్మణి. కర్తవ్య కర్మణాచరించుటయందే నీకు అధికారము కలదు, ఎన్నటికినీ దాని ఫలితములందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు అసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలనాచరింపుము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల యొడ సమత్వభావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ. బుద్ధౌ శరణమన్విష్య కృపణాః ఫలహేతవః. ఈ సమత్వ బుద్ధి యోగమున కంటెను సకామకర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. తస్మాద్యోగాయ యుజ్యస్వ. యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము. అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. కర్మజము బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ సంబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్య నామయం. ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి విముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. యథా తే మోహకలిలం బుద్ధిర్వియతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రుతస్య చ. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నా తే యథా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితములైన అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరత్వముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య శాశ్వత సంయోగము ఏర్పడును. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ. స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధి స్థితుడై
పరమాత్మ ప్రాప్తి నొందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములేవి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును? శ్రీ భగవాను ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీయూ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. సుఖదుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు ముని స్థితప్రజ్ఞుడనబడును. యః సర్వత్ర ఆణవిస్నేహః తత్తాత్ అప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితులయందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల విషయాదుల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందు వలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమదనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోవుచునే యుండును. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందించుకొని సమాహిత చిత్తుడై చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొను వాని బుద్ధి స్థిరముగా నుండును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. క్రోధాద్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకొనిన
సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతే. మనః ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండును. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును? ఇంద్రియాణం హి చరతాం యన్మనో నువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంబసి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్ననో ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుకవు అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయూ మేల్కొనియుండును. అది పరమాత్మతత్వము నెరిగిన మునికి మననశీలునకు రాత్రితో సమానము. అపూర్యమాణ మచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రమును చలింపజేయకుండగానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశరతి నిఃస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్య మంతకాలేపి బ్రహ్మనిర్వాణముచ్యతి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూను మోహితుడు కాడు. అంత్యకాలమునందు ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును. ఓం తత్సదితి. శ్రీమద్ భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ధన్యవాదములు. మీ విశ్వేశ్వరయ్య.